హలో, వెల్కమ్ బ్యాక్ టు వామోమ్ ప్రేక్షకులందరికీ ఈరోజు చేవెళ్ళ బ్లాగ్ చూపించబోతున్నానండి. చేవెళ్ళ వెంకటేశ్వర స్వామి గుడి సుమారు 500 ఏళ్ల క్రితం పూర్వ చరిత్ర ఉన్న ఎంతో ప్రత్యేకమైన కట్టడం అన్నమాట. మరి చేవెళ్ళ గుడి గురించిన ప్రత్యేకతలు విశేషాలతో కూడిన ఈ బ్లాగ్ చూడాలి అంటే మన వామోమ్ ఛానల్ని లైక్ చేయాలి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయాలి కదా. మరి వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మరి ఆలస్యం చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోతాం. హైదరాబాద్ ఎటువైపు నుంచి అయినా ఇక్కడి నుంచే చేవెళ్ళ వెళ్ళాలి కాబట్టి ఇలా స్టార్ట్ చేద్దాము. హైదరాబాద్ సిటీ మెయిన్ సెంటర్ అయిన నాంపల్లి నుండి మీకు రూట్ చూపిస్తాను. మరి హైదరాబాద్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది అతి ప్రాచీనమైన గుడి, తిరుపతి అంతటి ప్రాశస్త్యం కలిగిన వెంకటేశ్వర స్వామి గుడి చేవెళ్ళ గురించి దారిలో వెళ్తూ మాట్లాడుకుంటూ ఉందాం, ఓకేనా? సో ఇప్పటి వరకు ఎండ మస్తుందండి, కానీ ఇప్పుడు మాత్రం చాలా కూల్గా అయిపోయింది వెదర్. చాలా క్లైమేట్ చూస్తున్నారా అసలు క్లౌక్షము. ఇప్పుడు మా రచ్చు వాళ్ళ JNFU కాలేజ్ వస్తుంది. అసలు చాలా అది చాలా పేరున్న కాలేజ్ ఫైన్ ఆర్ట్స్కి, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ అండి. ఆ కాలేజ్ని నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. మా రచన అక్కడే చదువుకుంది. అండ్ ఇది వచ్చేసి DT హైయర్ ఎడ్యుకేషన్, అండ్ ఇది మా రచన వాళ్ళ కాలేజ్ అనమాట, JNFU ఫైన్ ఆర్ట్స్ కాలేజ్. సో చాలామంది ఇక్కడ ఆర్టిస్టులు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు. రమణారెడ్డి అన్న, మళ్ళీ మన శంకర్ అన్న, పెద్ద వాళ్ళు, యాదగిరి గారు, లక్ష్మణ్ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ చదువుకున్న వాళ్ళే. అండ్ నేను కూడా ఇక్కడ చాలా చదువుకోలేదు, కానీ డిగ్రీ అనేది నాకు అంత ఐడియా లేదు అప్పట్లో. బట్ మా రచన టైంకి మాత్రం ఇక్కడ దాన్ని జాయిన్ చేసాము. సో తను యానిమేషన్ చేసింది, ఇందులో BFA యానిమేషన్ చేసింది. సో ఇది అనమాట. సో ఇందులో మన వీళ్ళందరూ ప్రీతి, సంయుక్త, వీళ్ళందరూ కూడా లెక్చరర్స్గా ఉన్నారు, ఫ్యాకల్టీస్గా వర్క్ చేస్తున్నారు. వాళ్ళ ఆర్టిస్టులు అందరూ కూడా నాకు పరిచయమే. సో అంతేకాకుండా ఈ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో ఒక గ్యాలరీ ఉంటుంది. ఆ గ్యాలరీలో నేను ఎన్నోసార్లు మా పెయింటింగ్స్ని ఎగ్జిబిట్ చేయడం కూడా జరిగింది. సో ఇది అనమాట కాలేజ్. ఆదివారం కదా, ఆదివారం కాబట్టి కాలేజ్ మొత్తం ఖాళీగా ఉంది ఈరోజు. సో చాలా ప్లెజెంట్గా ఉంది కదా. అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ శాంతినికేతన్ లాగా ఓపెన్గా ఉంటే ఇంకా బాగుంటుంది. అండ్ ఇలాంటి కాలేజ్లో ఫైన్ ఆర్ట్స్ చేయడం అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మనకి నచ్చిన పని, పెయింటింగ్స్, స్కల్ప్చరింగ్, అప్లైడ్ ఆర్ట్స్ ఇవన్నీ కూడా నేర్పిస్తారు ఇక్కడ. డ్రాయింగ్, స్కెచింగ్, ఎవ్రీథింగ్ నేర్పిస్తారు. చాలా బాగుంటుంది. సో ఆడుతూ పాడుతూ నేర్చుకోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇలాంటి కాలేజ్లో జాయిన్ అవ్వాలి. సో చిన్న ఆర్ట్కి సంబంధించిన కాలేజెస్ కంటే బెటర్ ఇందులో చేస్తే మాత్రం మీకు సర్టిఫికేషన్ ఉంటుంది కాబట్టి, అండ్ చాలా పేరు కూడా ఉంటుంది. తప్పకుండా ఇలాంటి కాలేజ్లో జాయిన్ అవ్వండి, ఆర్ట్కి సంబంధించి ఎవరికైనా ఏ ఇంట్రెస్ట్ ఉన్నా కానీ. అండ్ కాలేజ్లోనే మహంకాళి దేవాలయం కూడా ఉంది. గుడి కూడా చాలా బాగుంటుంది. అండ్ దసరా అప్పుడు, బోనాలప్పుడు చాలా చక్కగా సెలబ్రేట్ చేస్తారు. సో కాలేజ్ చూసేసారు కదా, ఇప్పుడు మనం ఆన్ ద వే టు చేవెళ్ళ అన్నమాట. ఇక్కడ ఈ కాలేజ్ ముందు నుంచి మనం ఫ్లైఓవర్ ఎక్కాలి. ఫ్లైఓవర్ ఎక్కాక మనం చేవెళ్ళ రూట్కి వెళ్తున్నాము. సో చేవెళ్ళ గుడి, ఆ గుడిలో వెంకటేశ్వర స్వామి మా ఇంటి ఇలవేల్పు అనమాట. సో అక్కడ ఎలాగా మనం ఏదైనా మనసులో తలుచుకుని మంచిగా దండం పెట్టుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయి అంటారు. అండ్ మోహన్కి అయితే బాగా నమ్మకం ఎక్కువ. సో ఏ పని చేసినా కానీ అక్కడ చేవెళ్ళ గుడిలోనే మొక్కుకుని ఆ పని చేస్తూ ఉంటాడు. అంతేకాదు మా బంటోడికి వెంట్రుకలు కూడా అక్కడే తీసాము. మా తోటికోడలు పిల్లలకి అందరికీ కూడా అక్కడే వెంట్రుకలు తీసాము.
తల నీలాలు అంటారు కదా, అది తల నీలాలు సమర్పించుకున్నాం అనమాట. ఇది పివి నరసింహారావు ఫ్లైఓవర్. దీని కింద నుంచి వెళ్ళాలి, ఫ్లైఓవర్ ఎక్కకూడదు. టువర్డ్స్ వికారాబాద్ అనమాట, గండిపేట రోడ్. సో ఆదివారం కూడా ట్రాఫిక్ ఎట్లా ఉంది చూసారా. అసలు హైదరాబాద్లో ట్రాఫిక్ లేని రోజు అనేది ఉండదు, ఎప్పుడూ ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది. సో అందుకే ట్రాఫిక్ని నమ్మకుండా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే బయలుదేరాలి ఏదైనా అర్జెంట్ వర్క్స్ ఉంటే మాత్రం. ఓ ఆ చెయ్యి గుర్తుంది చూసారా, ఆ చెయ్యి గుర్తు దగ్గర నుంచి మనం లెఫ్ట్కి టర్న్ అవుతాం అనమాట. మెహదీపట్నం నుంచి గోల్కొండ రోడ్. సో టువర్డ్స్ గోల్కొండ వెళ్తున్నాము. ఈ చెయ్యి గుర్తు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మెహదీపట్నం నుంచి ఆ చెయ్యి గుర్తు దగ్గర నుంచి లెఫ్ట్కి వెళ్తే మనకి గోల్కొండ వస్తుంది. గోల్కొండ నుంచి అటువైపు నుంచి అలా చేవెళ్ళ వెళ్ళాలి. చిలుకూరు ప్లస్ చేవెళ్ళ రోడ్. గోల్కొండ మిలిటరీ హాస్పిటల్. అండ్ ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ ఎక్కాలి. కిందకి వెళ్ళి రైట్ తిరిగితే గోల్కొండ వస్తుంది. మబ్బులు చూడండి ఎంత బాగున్నాయో. సో మెహదీపట్నం నుంచి లంగర్ హౌస్ వచ్చాము. లంగర్ హౌస్ పేరు ఎలా వచ్చింది మోహన్ తెలుసా? లంగర్ అంటే యాంకర్ తెలుసు కదా, యాంకర్. సో దేన్నైనా గట్టిగా పట్టుకునే యాంకర్ని లంగర్ అంటారు అనమాట హిందీలో. సో దానివల్ల ఈ ప్లేస్కి ఆ పేరు వచ్చిందని అనుకుంటున్నాను. కరెక్ట్గా అడిగి చెప్తాను ఎవరినైనా. అండ్ గుండుపోచమ్మ దేవాలయం. సో చూస్తున్నారా ఇక్కడ అటువైపు లంగర్ హౌస్ నుంచి లెఫ్ట్ చిలుకూరు రోడ్ అనమాట. సో చిలుకూరు రోడ్కి వెళ్తున్నాము. అమ్మవారి గుడి ఉంది చూడండి. ఇది ఆరం మైసమ్మ గుడి. ఇది వచ్చేసి మన మిలిటరీ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది ఈ గుడి. ఆ గుడిలో పూజారి కూడా మిలిటరీ డ్రెస్లోనే ఉంటారు. సో దాని స్పెషాలిటీ అనమాట ఆరం మైసమ్మ గుడి. ఇప్పుడు మనం వెళ్తున్న చేవెళ్ళ గుడికి సుమారు 500 ఏళ్ల పూర్వ చరిత్ర ఉందండి. మాండుక మహర్షి తపస్సు చేసిన దివ్యస్థలంగా పేరొందింది. క్రీస్తు శకం 1305 సంవత్సరంలో రంగదాసుడు అనే భక్తుడు చేవెళ్ళలో ఒక చిన్న గుడి నిర్మించాడట. ఆ గుడి కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోవడంతో కణిజర్ల భీమన్న అనే భక్తుడు అదే స్థలంలో మరో ఆలయం నిర్మించాడట. ఈ ఆలయాన్ని తిరుపతి భట్ల అనే భక్తుడు అభివృద్ధి చేసినట్లు స్థల పురాణాలు చెప్తున్నాయి. సో నేను ఇప్పుడే చేవెళ్ళ గురించి ఎందుకు చెప్పేస్తున్నాను అంటే అక్కడ వెళ్ళాక గుడిలో చక్కగా ప్రశాంతంగా భక్తితో మొక్కుకోవాలి కదా. మరి అందుకే ముందుగానే మీకు చేవెళ్ళ గురించి విశేషాలు దారిలోనే చెప్తున్నాను, వినేసేయండి. ఇక స్థల పురాణం గురించి చెప్పుకుంటున్నాం కదా. మరి అక్కడ ఉన్న పశువుల కాపర్లు చిన్న చిన్న రాళ్లతోటి ఆలయాన్ని నిర్మించి పూజించడం మొదలుపెట్టారట. ఓ రోజు భీమన్న అనే అంధుడు అక్కడికి వచ్చి వెంకన్న గుడికి తీసుకెళ్ళమని పశువుల కాపర్లని అడిగారట. మరి పశువుల కాపర్లు వాళ్ళు నిర్మించిన గుడికి తీసుకెళ్ళి కోనేటికి తీసుకెళ్ళగా భీమన్న స్నానం చేశారట. మరి స్నానం చేసిన వెంటనే ఆయనకి చాలా అద్భుతంగా ఒక చూపు వచ్చేసిందంట. చూపు రాగా భీమన్న సంతోషపడి కాపర్లకి కృతజ్ఞత తెలిపి వెంకటేశ్వర స్వామి భక్తుడినని ఆయన అభీష్టం మేర చేవెళ్ళ వచ్చానని చెప్పాడట. అలా చేవెళ్ళ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించి స్వామి కొలువులో ఉండిపోగా
తర్వాత తిరుపతి పట్ల అను భక్తుడు ఆలయాన్ని అభివృద్ధి పరిచినట్లు తెలుస్తోంది. అక్కడ చిలుకూరు క్రాస్ రోడ్ అనమాట. అటువైపుకి వెళ్ళిపోతే ఆ కార్ వెళ్ళే రూట్లోకి వెళ్తే చిలుకూరు వెళ్తాము. సో మనం ఇలా వెళ్ళిపోతున్నాం. ఇలా వెళ్తే మనకి చేవెళ్ళ ఉంటుంది. అది చిలుకూరు. ఇది గురుకుల పాఠశాల అండి. భలే బాగుంటుంది అసలు. చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అవుతూ ఉంటారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి. శ్రీ స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇది. అడ్మిషన్స్ స్టార్ట్ అయినట్టున్నాయి. మొత్తం అందరు జనాలు వస్తూనే ఉన్నారు. సో ఇన్ని రోజులు కరోనా ఎఫెక్ట్ తోటి స్కూలు అన్నీ బంద్ కదా. సో ఇప్పుడు మళ్ళీ అడ్మిషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఎన్ని బస్సులు ఉన్నాయి చూసారా. చాలా చాలా పెద్ద క్యాంపస్ ఇది. స్కూల్ కూడా ఎంత పెద్దగా ఉందో చూసారా. సో ఇది సుజాత స్కూల్, మొయినాబాద్. ట్రాన్స్ గ్రీన్ రిసార్ట్. సో ట్రాన్స్ గ్రీన్ ఫీల్డ్స్ రిసార్ట్ ఇది. లోపల చాలా చాలా బాగుంటుంది అసలు, మస్తు ఉంటుంది. మేము ఎప్పుడు రెగ్యులర్గా వచ్చినా ఇక్కడ కొంచెము టీ, ఫ్రైడ్ రైస్ ఏదైనా తినేసి వెళ్తూ ఉంటాము. చాలా బాగుంటుంది. అండ్ ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్స్ కూడా ఉంటాయి ఇందులో. సో మరి మాకేంటి చాలా మందికి నమ్మకం అండి ఇక్కడ చేవెళ్ళ వెంకటేశ్వర స్వామిని మొక్కుకుంటే అనుకున్నవన్నీ జరుగుతాయని. అంతేకాదు ఇక్కడ మొక్కుకుని స్వామివారి కళ్యాణం జరిపిస్తే తప్పకుండా ఆ ఇంటిలో మంచితో పాటు కళ్యాణం జరుగుతుందని చాలామంది నమ్ముతారు. గట్టి నమ్మకం అనమాట. మేమైతే మా ఇంటి ఇలవేల్పుగా కొలిచే ఈ పుణ్యక్షేత్రానికి ఎప్పుడు కుదిరితే అప్పుడు వచ్చి దర్శించుకుంటూ ఉంటాము. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ గుడి. మీరు కూడా వీలుంటే తప్పకుండా దర్శించుకోండి. చేవెళ్ళ ముందుకి ఒక చౌరస్తా అనమాట. స్ట్రైట్ వెళ్తే షాద్నగర్, స్ట్రైట్ వెళ్తే చేవెళ్ళ. ఓకే, స్ట్రైట్ వెళ్తే చేవెళ్ళ. అండ్ ఇటు లెఫ్ట్కి వెళ్తే షాబాద్, షాద్నగర్ అండ్ మొగల్గిద్ద ఊర్లు ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఇది చేవెళ్ళ బస్ స్టాప్. దీనికి ఆపోజిట్లోనే చూస్తున్నారు కదా చేవెళ్ళ బస్ స్టేషన్ అనమాట ఇది. సో దీనికి ఆపోజిట్లోనే మనకి గుడి కమాన్ కనిపిస్తుంది. సో అదే గుడి. సో మన వెంకటేశ్వర స్వామి గుడి చేవెళ్ళ చాలా పురాతనమైనది. చాలా చాలా పేరుంది ఈ గుడికి. సో ఈ గుడి లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. సో చూడడానికి ఇట్లా ఉంది కానీ లోపల చాలా చాలా బాగుంటుంది. అండ్ పాత కట్టడం కాబట్టి నాపరాళ్లతోటి చాలా చల్లగా చాలా కూల్ ప్లేస్గా ఉంటుంది. బయట ఎంత వేడిగా ఉన్నా కానీ. ఆంజనేయ స్వామిని పెట్టారు. హనుమంతుడు క్షేత్రపాలకుడిగా దర్శనమిస్తున్నాడు. ఇక్కడ హనుమంతుడిని గుంట హనుమంతుడు అంటారు. గుడి గోపురం మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడి నుంచి ఉంటుంది అనమాట. మనము పక్కకి వెనక ఇంకొక ఎంట్రన్స్ ఉంది, అక్కడి నుంచి వెళ్తాము. సో ఇదొక రూట్ అనమాట. ఇందాక మనం మెయిన్ ఎంట్రన్స్ చూసాం కదా, ఇదొక రూట్.
సో ఇలా కూడా వెళ్ళచ్చు. ఇక్కడ చూసారా శరన్నవరాత్రుల సందర్భంగా స్వామివారి సేవ కోసము శేషవాహనం, గజవాహనం, అశ్వవాహనం, గరుత్మంతుడి వాహనం ఇవన్నీ సిద్ధంగా ఉంచారనమాట.
ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ చ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నవగ్రహాలని దర్శించుకోవడం ఎప్పుడు కూడా మనశ్శాంతినిస్తుంది. ఆ కనిపిస్తున్న పెద్ద వృక్షం ఉంది చూసారా, దాన్ని అశ్వత్థ వృక్షం అంటారు. దాని కిందే నాగబంధం ప్రతిష్ట చేసి ఉంది. అండ్ మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ చెట్టు కింద, ఎంత ఎండలో వెళ్ళినా కూడా ఆ చెట్టు కింద కూర్చుంటే చాలా హ్యాపీగా, చాలా చల్లగా ఉంటుందన్నమాట. ఏదో తెలియని ప్రశాంతత, అసలు మన లోపల ఉన్న సమస్యలన్నీ అలాగ వెళ్ళిపోయినట్టుగా ప్రశాంతంగా ఎంతసేపైనా అక్కడే కూర్చోవాలనిపిస్తుంది. అశ్వత్థ వృక్షం దగ్గర చుట్టూ ప్రదక్షిణం చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. అంతేకాదండి, వృక్షం కింద ఉన్న నాగబంధం ఉంది కదా, నాగబంధాన్ని దర్శించుకుంటాం వల్ల భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారని కూడా నమ్ముతారు. పక్కనే మహేశ్వరుడు లింగమూర్తిగా దర్శనమిస్తూ ఉంటాడు. చూసారు కదా, చేవేళ్ల వెంకటేశ్వర స్వామి గుడి ఎంత అద్భుతంగా ఉందో. మరి ఈ గుడిని హైదరాబాద్లో దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ, లేదా ఎవరైనా దర్శించుకోవాలనుకుంటే తప్పకుండా వచ్చి దర్శించుకోండి. మరి ఇంత చక్కటి ప్రాచీనమైన చేవేళ్ల గురించి మీ అందరికీ తెలియచెప్పాను కదా. మరి మీకు కూడా చేవేళ్ల గురించి ఏమైనా తెలియని విషయాలు, తెలిసిన విషయాలు ఉంటే మాతో షేర్ చేసుకోండి, కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా మరి శరన్నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా నేను మీకు మన బేగం బజార్లోని భూలక్ష్మమ్మ గుడిని మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు వావ్ మామ్.